హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ విజువల్స్. సో బేసికల్గా మెయిన్ థింగ్ అంటే మెయిన్ ఎజెండా మాస్టర్ విజువల్స్ ఎజెండా ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ కోర్స్ని ఎలా చేయాలి. సో బేసికల్గా మనకి స్టార్టింగ్ త్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోకాడ్. సో ఆటోకాడ్ ఈజ్ బేసిక్ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్కెచ్అప్. సో స్కెచ్అప్లో మనం డ్రాఫ్టింగ్ అండ్ మోడలింగ్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి డిజైనింగ్, 3D డిజైనింగ్ లైక్ 3D స్మాక్స్. సో మీకు బేసిక్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు, ఐ మీన్ 3D స్మాక్స్ ఎండ్ వరకు మీకు క్లాసెస్ అనేది మా డిజైన్ స్టూడియో నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆటోకాడ్లో బేసిక్స్ నుంచి మీకు అప్ టు ప్లానింగ్ వరకు అండ్ డీటెయిల్ డ్రాయింగ్స్. సో ఇవన్నీ మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ క్లాస్ వైజ్గా మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆటోకాడ్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి మీకు యూనిట్స్ ఎలా సెటప్ చేయాలి అండ్ పేజ్ సెటప్ ఎలా చేయాలి అనేది మీకు ఫస్ట్ క్లాస్లో నేర్పిస్తాను. సో మనకి ఫస్ట్ ఆటోకాడ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో స్టార్ట్ డ్రాయింగ్. సో ఒక న్యూ ఫైల్ మనకి ఓపెన్ అయిందనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏదైనా డ్రాప్ చేయాలన్నా, ఏదైనా దీంట్లో వర్కౌట్ చేయాలన్నా కానీ ఫస్ట్ వచ్చేసి యూనిట్ సెటప్ చేయాలి. సో యూనిట్ సెటప్ చేయాలంటే ఫస్ట్ మీరు అంటే ఏ డ్రాయింగ్ ఏ ఫార్మాట్లో చేయాలనుకుంటున్నారు, ఐదర్ ఫీట్స్ ఆర్ ఇంచెస్ ఆర్ మిల్లీమీటర్స్. సో ఫస్ట్ మిల్లీమీటర్స్లో చేయాలి అనుకుంటే ఎలా, ఫీట్స్ అండ్ ఇంచెస్లో చేయాలంటే ఎలా అని చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ సెటప్ చేసుకోవాలి. సో యూనిట్ సెటప్కి షార్ట్ కట్ వచ్చేసి UN ఎంటర్, ఆర్ ఎల్స్ మీరు యూనిట్స్ అయినా ఫుల్గా టైప్ చేయొచ్చు. సో షార్ట్ కట్కి వచ్చేసి UN ఎంటర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి టైప్. సో ఏ టైప్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి డెసిమల్ మీన్స్ MM, మిల్లీమీటర్. సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో 0, 0.0, 0.00. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే 1 మీటర్ అండ్ 20 సెంటీమీటర్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. సో ఇలా ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి ఏదైనా కానీ రౌండ్ ఫిగర్ వాల్యూ కావాలి కాబట్టి సో సింగిల్ డిజిటే పెట్టుకుంటాం. సో డెసిమల్ అండ్ 0. సో డెసిమల్ మీన్స్ మిల్లీమీటర్స్లో చేయడానికి డెసిమల్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫార్మేట్ మనకి యూనిట్ స్కేల్ ఇంట్రెస్ట్ కంటెంట్ వచ్చేసి మిల్లీమీటర్స్లో పెట్టుకుంటాం. ఓకే, సో ఈ సెట్ చేసుకొని మనం ఓకే చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మిల్లీమీటర్ది ఫైల్ మనకి రెడీ అయింది. సో ఇక్కడ గ్రిడ్స్ ఆఫ్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి F7. ఓకే, సో మీకు క్లారిటీనెస్ కోసం F7 ఆఫ్ చేసుకోవచ్చు. F7 ఆన్ అండ్ ఆఫ్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ వాల్యూ వచ్చేసి సింగిల్ డిజిట్స్లో వస్తుంది. ఓకేనా, సో అది ఎలా అంటే ఇది మీన్స్ MMలో వస్తుంది మీకు. సో అదే నేను ఫీట్స్ అండ్ ఇంచెస్లో చేయాలి. సపోజ్ యూనిట్స్ అండ్ అగైన్ యూనిట్స్ ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి సెట్ చేసుకోవాలి ఆర్కిటెక్చరల్ ఆర్ ఇంజనీరింగ్, ఎనీథింగ్. సో ఆర్కిటెక్చరల్ అయిన ప్లేసెస్ మెన్షన్ చేసుకోవచ్చు అండ్ ఇంజనీరింగ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆర్కిటెక్చరల్ వేస్తాను. ఎనీథింగ్ ఏదైనా అంటే ఆర్కిటెక్చరల్ ఎనీథింగ్ ఏది పెట్టుకున్నా మనకి ఒకటే ఫార్మేట్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇక్కడ రేషియోస్ ఇవన్నీ వస్తాయి. సో మనకి 1 feet, 1 inch, 1 feet, 9 inches, 11 inches, 12 inches ఇలా ఇదే మ్యాక్సిమం. సో ఈ రేషియోస్ పెట్టుకుంటే ఏంటంటే మీకు డ్రాయింగ్లో కూడా అంత యాక్యురేట్గా అనేది ఉండదు. సో మనం 0 feet 0 inches పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకుంటాం. సో ఇది ఆర్కిటెక్చరల్ అంటే ఫీట్స్ అండ్ ఇంచెస్ సంబంధించిన సెట్టింగ్ అండ్ ఓకే. సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫీట్స్ అండ్ ఇంచెస్లో చూపిస్తుంది. ఓకే, సో ఇలా సో ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలి అనుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి యూనిట్స్, మిల్లీమీటర్స్లో చేయాలనుకుంటే డెసిమల్ అండ్ 0 అండ్ మిల్లీమీటర్స్ అండ్ ఓకే. సో యూనిట్ సెట్టింగ్స్ అయిపోయినాయి. అండ్ మనం ఏదైనా డ్రాప్ చేయాలి అంటే పేజ్ సెటప్ చేయాలి. సో సపోజ్ నేను ఇప్పుడు మిల్లీమీటర్స్లో నేను ఒక 5000 mm డ్రా చేస్తాను. సో ఇక్కడ నాకు స్క్రోల్ డౌన్ అంటే మన మౌస్ స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ ఫుల్గా కనిపించట్లేదు 5000 వాల్యూ. సో ఫుల్గా కనిపించినప్పుడు ఏం చేయాలంటే ఈ పేజ్ సెటప్ చేసుకుంటే మనం ఎంతైతే మన వర్క్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి పేజ్ సెటప్ ఎలా చేయాలి. సో షార్ట్ కట్ కీ వచ్చేసి లిమిట్స్ ఎంటర్. సో మనకి ఎంత స్పేస్ కావాలి, సపోజ్ ఒక
ఎంత ఏరియాలో వర్క్ చేస్తున్నాం, సపోజ్ ఒక 50,000 అనుకోండి, 50,000 అండ్ 50,000, ఎంటర్ డబల్ ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో మనకి ఇక్కడ చూడండి, సో ఏం చేయాలి, లిమిట్స్ డబల్ ఎంటర్ 50,000, 50,000, ఎంటర్, ఎంటర్, మీన్స్ జూమ్ ఎంటర్ అండ్ ఎంటర్. సో చూడండి, ఇంతకుముందు మనకి 5,000 డ్రా చేస్తే లైన్ కనిపించలేదు. సో ఇప్పుడు మనకి ఆ పేజ్ సెటప్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు లైన్ అనేది కంప్లీట్గా, సో ఇంత ఏరియా మీరు కంప్లీట్గా ఈ ఏరియా అంతా వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను ఆర్కెస్ట్రల్లో పేజ్ సెటప్ చూపిస్తాను. అండ్ ఐ కెన్ టేక్ న్యూ డ్రాయింగ్, యూనిట్స్, ఎంటర్, అండ్ ఆర్కెస్ట్రల్ 0 feet 0 inches and inches, and okay. సో ఆఫ్ గ్రిడ్స్ ఆఫ్ చేసుకోండి, F7 మీన్స్ గ్రిడ్ ఆన్ అండ్ ఆఫ్. సో ఒక లైన్ తీసుకుంటాను. సో లైన్ మనకి ఎలా అంటే ఒక స్ట్రైట్ లైన్, ఒక 300 feet నేను డ్రాప్ చేయాలి. సో 300 feet లైన్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనకి ఫుల్గా కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఇంకా పేజ్ సెటప్ అనేది చేయలేదు. సో లిమిట్స్ డబల్ ఎంటర్. సో నాకు వర్క్ ఏరియా ఒక 500 feet ఏరియా కావాలి. సో నేను మినిమం ఒక 1000 feet నేను తీసుకుంటాను. ఓకే, అండ్ జెడ్ మీన్స్ జూమ్ ఎంటర్, ఏ మీన్స్ ఆల్ ఎంటర్. ఓకే, సో చూడండి, సో ఇంతకుముందు మనకి వితౌట్ పేజ్ సెటప్ ఎలా ఉంటుందంటే ఓన్లీ కొంచెం ఏరియానే మనకు కనిపిస్తుంది. సో ఎంటర్ 300 feet కనిపించలేదు. సో ఇప్పుడు మనకి ఒక ఏరియా చూడండి ఎంత ఉందో. సో నియర్లీ థౌజండ్స్లో వస్తుంది అన్నమాట. సో ఈ ఎంటైర్ ఏరియా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది గైస్, ఈ ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనకి యూనిట్ సెటప్ అండ్ పేజ్ సెటప్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఎలా ఉంటుందంటే కమాండ్స్ నుంచి ఎంటర్ అవుతుంది. సో బేసిక్ కమాండ్స్ నుంచి మనకి యూజ్ఫుల్ అయ్యే కమాండ్స్ ఒక 30 to 40 కమాండ్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఈచ్ క్లాస్లో మీకు చెప్పుకుంటూ వస్తాను. ఓకే, సో ఇది గైస్, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ నా మెయిల్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మెయిల్ చేయండి, సో మీకు దానికి రిప్లై ఇస్తాను నేను. థ్యాంక్ యూ.